తిరుపతిలో హాతీరాంజీ మఠం కూల్చివేత వివాదం కొనసాగుతోంది. మఠం కూల్చడం నిలిపివేయాలంటూ 2 తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చిన బంజారీలు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. మఠం కూల్చకుండా వారసత్వ కట్టడంగా కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నారు. హాతీరాంజీ మఠం భవనాన్ని జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్, ఐఐటీ నిపుణులు పరిశీలించారు. భవనం శిథిలావస్థకు చేరుకుందని, భవనాన్ని కూల్చివేయాలని ఇప్పటికే నిపుణులు నివేదిక ఇచ్చారు. మరింత సమాచారం మా ప్రతినిధి గిరినాథ్ రెడ్డి అందిస్తారు. తిరుపతిలో హాతీరాంజీ మఠాన్ని కూల్చివేత నిలిపివేయాలంటూ పెద్ద ఎత్తున అయితే ఆంధ్ర తెలంగాణ నుంచి వచ్చినటువంటి బంజారీలు పెద్ద ఎత్తున ఇక్కడ నిరసన కార్యక్రమం తెలుస్తున్న పరిస్థితి అయితే కూడా ఉంది. అయితే వారం క్రితమే ఈ యొక్క బిల్డింగ్ను కూడా సరే ఈ యొక్క హాతీరాంజీ మఠానికి సంబంధించి కూల్చివేసేదానికి ఓపెన్ టెండర్ ప్రక్రియ కూడా మొదలుపెట్టిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఈరోజు ఐటీ నిపుణులు పర్యవేక్షిస్తున్నారు. అదేవిధంగా జిల్లా కలెక్టర్తో పాటు తిరుపతి స్థానికంగా ఉండే ఎమ్మెల్యే పర్యవేక్షించే సందర్భంలో పెద్ద ఎత్తున ఏదైతే బంజారాలు ఇక్కడికి వచ్చి నిరసన తెలుపుతున్నారు. ఇక్కడ వీళ్ళతో మాట్లాడదామా, చెప్పండి ఎందుకు నిరసన చేస్తున్నారు, అసలు ఏం కావాలి మీకు? సార్, ఇక్కడ మఠం ఏదైతే ఉందో అది బంజారాల హెరిటేజ్కి నిదర్శనం. ఇలాంటి నిజస్వరూపాన్ని తిరుమలలో కూడా ఒకటి ఉన్నింది, అది శిథిలావస్థ స్థాయి అని చెప్పారు. దాన్ని నిర్మూలంగా నిర్మించేశారు. అంటే అక్కడ మాకు ఏది ఆనవాలే లేదు. మా సంస్కృతి, మా ఆభరణాలు, మా సంప్రదాయాలకు తగినట్టు అక్కడున్న మఠంలో కానీ ఏమీ లేవు. మాకు మఠం కూడా ఏదో ఇవ్వాలని నామకే వాష ఇస్తున్నారు, కానీ అక్కడ మాకు చెప్పుకోవడానికి లేదు. ఇక్కడ మాకు ఇప్పుడున్నది ఈ తిరుపతిలో నడిబొడ్డులో ఉన్నది, ఇది హార్ట్ ఆఫ్ ది సిటీ కింద, ఇదే హార్ట్ ఆఫ్ ది సిటీ. ఈ సిటీలో కూడా ఇక్కడ కూడా ఏం చేస్తున్నారు, అక్కడక్కడ నిజంగానే కొన్ని ఉన్నాయి, లోపాలు ఉన్నాయి. లోపం ఉన్న దాన్ని సవరించకుండా పూర్తిగా నిర్మూలించేస్తాము, కొత్త కట్టడం కట్టిస్తాము అంటే రేపు ఏం కడతారనేది ప్రభుత్వం పరంగా ఒక ఆర్డర్ కాపీ అనేది మాకు లేదు. రెండో విషయం ఏంటంటే ఇక్కడ మాకు స్వరంగం కూడా ఉండేది. కొంతమంది భక్తజనులు వచ్చి ఇక్కడ రాత్రిలో బస చేసి ఇక్కడ భోగబండార కార్యక్రమాలు చేసి ఆ స్వరంగ మార్గం నుంచి కూడా వెళ్ళేవాళ్ళు. స్వామివారికి విపరీతంగా వెండి ఆభరణాలు, నిలువు దోపుళ్ళు చేసేవాళ్ళు. అతిరాం బావాజీకి చేసేవాళ్ళు, వెంకటేశ్వర స్వామికి చేసేవాళ్ళు. అలాంటి నిధులు కూడా గుప్త నిధులు ఏదైనా ఉండే అవకాశం కూడా ఉంది. ఏదైతే ఇప్పుడు కట్టాలి, కూల్చాలి అనుకుంటున్నారో రెనోవేట్ చేస్తే సరిపోతుంది. మా హెరిటేజ్ ఏదైతే ఉందో మేము కాపాడుకునే ప్రయత్నము, మా తరతరాలకి మా పిల్లలకి అందించే ప్రయత్నంగా ఈ నిరసన ర్యాలీ చేస్తున్నాం సార్. అయితే ఇక్కడ మనం చూడొచ్చు, ఇక్కడ పెద్ద ఎత్తున ఏదైతే హాతీరాంజీ మఠానికి సంబంధించి అయితే స్వామీజీలు కూడా వచ్చిన పరిస్థితి అయితే కూడా ఉంది. వీళ్ళతో మాట్లాడించే ప్రయత్నం. సార్ చెప్పండి, అయితే ఇక్కడ మఠాన్ని కూల్చొద్దు అంటున్నారు, అయితే ఇప్పటికే శిథిలావస్థకు చేరిపోయినది అంటే వాళ్ళు ఆరోపిస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఇప్పుడు కూల్చి కట్టిస్తే మీకు ఏం ప్రాబ్లమ్స్? కుట్టి కలిసి ఏం లాభం ఉంది, ఇది ఏం లాభం ఏం లేదు. ఎందుకంటే ఉన్నింది అలంకారాలు అవి పాతవి, ఆయన హాతీరాంబాబు కట్టినవి, కాబట్టి అవి కూల్చేసి ఏమొస్తుంది, ఏం రాదు. పాత చేస్తారు, వేరే వాళ్ళకి ఇస్తారు. మేము హాతీరాం మఠానికి ఇక్కడ వచ్చేసి నివాసం నుండి నడిచి వచ్చేసి ఆవులు దులుకొచ్చి ఉండి ధూళ్ళకి అమ్మేసి ఆ ఎండి రూపాయలంతా హాతీరాంబాబాకి ఇచ్చాము. అయితే ఈరోజు ఎక్కడ నిద్రపోయేకేమి లేదు, వస్తీ కానీ లేదు, కనీసం ఇట్లా భోగబండారం చేసే కానీ కార్యక్రమాలు లేవు. ఎందుకంటే బంజారాలు ఇచ్చిన దుడ్లంతా బంజారాలు వెండి రూపాయలు. కాబట్టి ఈ కార్యక్రమానికి ఇప్పుడు కూల్చేస్తామంటే ఎట్లా దేవుడు ఇది అయితే అదే కాని పని. కాబట్టి దీన్ని కూల్చరాదు, ఉండిన బంజారాలు కాపాడతారు. సాధు సంత మంత్రులకి వల్ల ఇది మంచి కార్యక్రమం జరగాలని నా ఉద్దేశం ఉంది. కాబట్టి దీని నుంచి ప్రతి దేశం నుంచి వచ్చారు, మహారాష్ట్ర నుంచి, ఉత్తరప్రదేశ్ నుంచి, తెలుగు నుంచి అందరూ వచ్చినారు. ఆయన అందరూ సాధు సంతులు వచ్చారు. కాబట్టి ఈ కార్యక్రమానికి ఇంకోటి హాతీరాంబాబు మఠానికి ఈరోజు ఏమంటామంటే సాఖ్య అంటాము. ఆ సాఖ్యకి ఈరోజు తాకితే వాళ్ళ నివాసం వాళ్ళకి ఏదైతే ఈ యొక్క మఠానికి సంబంధించి ఇప్పటికే శిథిలావస్థకి చేరుకుందనేసి అయితే చెప్తున్న నేపథ్యంలో గతంలో ఏదైతే పైన పెచ్చులు అయితే ఊడిపోయినప్పుడు సిమెంట్ ద్వారా దాన్ని రిపేర్ చేసుకొని షాపులు ఏదైతే బయట పక్క ఉన్నటువంటి 80 షాపుల్లో కూడా ఏదైతే రిలివేషన్ చేసుకున్నారు. దాని తర్వాత వాళ్ళు కొనసాగిస్తున్న పరిస్థితి అయితే కూడా ఉంది. అయితే షాపులకు సంబంధించిన వాళ్ళు కొంత ఒకటే చెప్తారు, అయితే ఇప్పుడు ఏదైనా చేయాలనుకుంటే కూడా మేమే చేసుకుంటాం, మాకే ఇవ్వండి అనేసి కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఇక్కడ ఉన్నటువంటి బంజారాలు అయితే ఒకటే చెప్తున్నారు, దీన్ని ఎటువంటి పరిస్థితుల్లో దీన్ని పోలీసు పెద్ద ఉద్యమం చేస్తామంటూ కూడా సరే చెప్పుకోవాల్సి వస్తుంది. కోట్లాది రూపాయలకు సంబంధించినటువంటి లోపల ఏదైతే నిధి నిక్షేపాలు కూడా ఉన్నాయంటూ కూడా చెప్తున్న పరిస్థితి ఏదైతుంది. అదేవిధంగా మనం చూడొచ్చు, ఈ పక్క అయితే కలెక్టర్తో పాటు జిల్లాకు సంబంధించినటువంటి నాయకులందరూ కూడా సరే పైకి వెళ్ళి లోపల అయితే ఈ యొక్క బిల్డింగ్ను కూడా పరిశీలిస్తున్న పరిస్థితి అయితే నిపుణులతో వెళ్ళి, అదేవిధంగా జిల్లాకు సంబంధించినటువంటి నాయకులతో పాటు తిరుపతి శాసనసభ్యులు, అదేవిధంగా కమిషనర్ మౌర్య కూడా పైకి వెళ్ళి లోపల ఏంటి పరిస్థితి యొక్క పూర్తిగా స్థాయిలో కూడా సరే ఈ యొక్క బిల్డింగ్ అంతా ఈ యొక్క 15 ఎకరాల్లో ఉన్నటువంటి ఈ యొక్క మఠాన్ని కూడా సరే పరిశీలిస్తున్న పరిస్థితి ఏంది. అయితే అధికారులు వస్తున్న నేపథ్యంలో ఇక్కడికి పెద్ద ఎత్తున ఉమ్మడి తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున సాధువులు ఏదైతే బంజారాకు సంబంధించిన సాధువులందరూ ఇక్కడ స్వామీజీలందరూ వచ్చి కూడా పెద్ద ఎత్తున నిరసన చేపిస్తున్నారు. ఒకటే వీళ్ళు ఏది మా మఠాన్ని కూల్చొద్దండి, మేమే కావాలంటే బాగు చేసుకుంటామనేసి వీళ్ళు చెప్తున్న పరిస్థితి ప్రస్తుతం తిరుపతి
మఠం వద్ద ఉంది. కెమెరామెన్ లోకేష్ గిరీష్, సిటీ 24/7 తిరుపతి.